ఓకే. రైట్. సో నిన్న మనం ప్యాంక్రియాస్ గురించి మాట్లాడుకున్నాము. హార్మోన్స్, ఎంజైమ్స్. రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటిస్ వెరైటీస్. సో డయాబెటిస్ లో టూ టైప్ ఆఫ్ డయాబెటిస్ ఉంటుంది. ఒకటి డయాబెటిస్ ఇన్సిపిడెన్స్, అంటే సో కంప్లీట్ ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వడం. ఓకే. సో ఇది డయాబెటిస్ ఇన్సిపిడెన్స్. తర్వాత డయాబెటిస్ మెలిటస్, ఇది టైప్ 2 డయాబెటిక్ కిందకి వస్తుంది. సో ఇది చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. బై బర్త్ కావచ్చు, లేకపోతే ఏజ్ 12 ఇయర్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్ లో కూడా రావచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్ 2, ఏజ్ వచ్చేసి మామూలుగా 30, 35, 40. సో ఈ రోజుల్లో చిన్న ఏజ్ లోనే వచ్చేస్తుంది. సో డ్యూ టు స్ట్రెస్ ఎక్కువగా, ఏంటి స్ట్రెస్ ఎక్కువగా అవ్వడము, నిద్ర సరిగా లేకపోవడము, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడము, ఓవర్ వర్క్ చేయడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవడము. ఓకే. సో ఇలాంటి కారణాలు చాలా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు డయాబెటిక్ అనేది రేజ్ అయింది. ఓకే. సో సో ఈ డయాబెటీస్ లో మెయిన్ ఎక్కువగా సిమ్టమ్స్, అంటే ఎక్కువగా మెయిన్ ప్రాబ్లం ఏముంటుందంటే, సో మాక్సిమం ఏంటంటే ఎక్సెసివ్ హంగర్, అంటే ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా ఆకలి వేస్తూ ఉంటుంది. మెయిన్ ఎక్సెసివ్ హంగర్. తర్వాత ఎక్సెసివ్ థర్స్ట్, ధూప అవడము, ఎక్కువగా ధూప అవడము, అండ్ ఎక్సెసివ్ యూరినేషన్. సో ఇవి మెయిన్ మేజర్ 3 సిమ్టమ్స్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఒకటి ఆకలి ఎక్కువగా ఉండడం, ధూప, గొంతు ఊకి ఊకి డ్రై అయిపోవడం, వాటర్ తాగుతూ ఉంటారు. తర్వాత యూరినేషన్ కూడా ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అవుతూ ఉండడం. రైట్. సో ఈ 3 మేజర్ మెయిన్ డైలీ లైఫ్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం చెప్పినట్టుగా, నిన్న మాట్లాడుకున్నట్టుగా ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉందనుకోండి, దాన్ని ఇన్సులిన్ ఏం చేస్తుంది, దాన్ని తగ్గించేస్తుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది, తగ్గించేసి తీసేసి మనకు లివర్ లో స్టోర్ చేస్తుంది. అదే గ్లూకోజ్ లెవెల్ లో ఉందనుకోండి, అప్పుడు ఈ గ్లూకాగాన్ అనే హార్మోన్ వచ్చేసి ఇంక్రీజ్ చేస్తుంది గ్లూకోజ్ లెవెల్. ఓకే. సో ఇవి రెండు ఆపోజిట్ లో పనిచేస్తాయి. ఇన్సులిన్ ఏమో గ్లూకోజ్ లెవెల్, బ్లడ్ గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. గ్లూకోగాన్ ఏమో బ్లడ్ గ్లూకోజ్ ని పెంచుతుంది. ఓకే. సో వీటి మధ్యలోనే మనకు ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మేజర్ గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, ప్రాబ్లమ్ డయాబెటీస్ తో వచ్చే మెయిన్ గా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అంటే, ఇక్కడ నర్వ్ వచ్చేసి డ్యామేజ్ అయిపోవడం, డయాబెటిక్ న్యూరోపతి ఏర్పడుతూ ఉంటుంది. అంటే చివర్లో, కాలి చివర్లో, వేలి చివర్లో టింగ్లింగ్ సెన్సేషన్ రావడం, నమ్నెస్ గా ఏర్పడము, పెయిన్ ఉండడము. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి రెటినోపతి, అంటే లైక్ ఐ ప్రాబ్లమ్స్. సో సో కాట్రాక్ట్ కావచ్చు, గ్లాకోమా కావచ్చు, లేకపోతే విజన్ ప్రాబ్లమ్స్, షార్ట్ ఆర్ లాంగ్ విజన్, బ్లర్ విజన్. సో ఇవన్నీ చూపుకు సంబంధించింది. అంటే బాడీలో షుగర్ లెవెల్లో డిపాజిట్ అయినప్పుడు ఎక్కువగా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో దాంతో ఒక టాక్సిన్స్, అదంతా ఏంటిది, మొత్తం ఒక టాక్సిన్, ఒక చెత్త. ఇప్పుడు మామూలుగా మనము నార్మల్ వాటర్ కి డ్రైనేజ్ వాటర్ కి డిఫరెన్స్ చూస్తే, డ్రైనేజ్ వాటర్ ఎంత డార్క్ గా మడ్డిగా ఉంటుందో, అలా మనకు ఈ టాక్సిన్స్ అనేవి ఇందులో ఆ, జమ అవుతూ ఉంటుంది షుగర్ లెవెల్ ఎక్కువగా అయినప్పుడు. అంటే బాడీలో షుగర్ లెవెల్ తిన్నప్పుడు బ్లడ్ థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. దాంతో హై బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కార్డియాక్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్, స్ట్రోక్,
అండ్ ఫుడ్ కాంప్లికేషన్స్, పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఫంగస్ కానీ, ఇన్ఫెక్షన్, ఎగ్జిమా కానీ, దురద పెట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. బాయిల్స్ రావడము. ఓకే. అండ్ టూత్ కు సంబంధించిన టూత్ సెన్సిటివిటీ తగ్గిపోవడం, గమ్స్ డిసీజెస్, గమ్స్ నుంచి అటు దాన్ని ఏమంటారు, బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. దెన్ నెక్స్ట్ ఈజ్ అండ్ తొందరగా ఫ్యాటిగ్ అంటే తొందరగా టైర్డ్నెస్ అయిపోవడము, వీక్నెస్ అయిపోవడం, ఫ్యాటిగ్ అయిపోవడము. అండ్ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లో లిబిడో అంటే కోరికలు ఈ ఇవి తగ్గిపోవడము, మేల్ కి అయితే మామూలుగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఇలాంటివి రావడము. ఓకే. అండ్ వెయిట్ లాస్ అయిపోవడము, మజిల్ లాస్ అవ్వడము, అండ్ ప్రోస్టేట్స్ ప్రాబ్లము, ఇరిథ్రైటిస్ ప్రాబ్లము, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంటాయి మనకు. అంటే పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్, ప్రాబ్లమ్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. క్రానిక్ అయ్యే కొద్దీ బాడీలో చేంజెస్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా డయాబెటీస్ రిలేటెడ్ మనకు ప్రాబ్లమ్స్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా మనం చూస్తే గనక ఇక్కడ అకుపంచర్ లో, ఈ అకుప్రెషర్ లో మెయిన్ గా వచ్చేసి కొన్ని ఆర్గాన్ రిలేటెడ్ అయి ఉంటాయి ఇందులో. సో వీటి మధ్యలో ఎనర్జీ డిస్హార్మోనీ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఒకటి లంగ్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఎక్కువ దిగులుగా ఉన్న, విచారిస్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే యాంగర్, ఇక్కడ లివర్ రిలేటెడ్ అంటే ఎక్కువగా యాంగ్జియస్ ఉన్న, యాంగర్ గా ఉన్న, కోపడుతూ ఉన్న. దెన్ ఓవర్ థింకింగ్, ప్యాంక్రియాస్ వచ్చేసి ఓవర్ థింకింగ్, స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ఓవర్ థింకింగ్. అండ్ ఇక్కడ కిడ్నీ రిలేటెడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటిది, ఫియర్, భయం కూడా మనకు ఒక విధమైన ఎమోషన్ రిలేటెడ్. సో ఎమోషన్ రిలేటెడ్ కూడా ఒక స్ట్రెస్, ఒక ప్రెజర్ పడుతుంది బ్రెయిన్ కి. సో దాని వల్ల కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. మనం మాట్లాడుకున్నట్టుగా ఈ హైపోథలామస్ నుంచి పిట్యూటరీ, తర్వాత ఈ ప్యాంక్రియాస్ రిలేటెడ్ వీటి మధ్యలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మనకు ఈ సో జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా మనకు మెయిన్ గా వచ్చేసి వీటి మధ్యలో ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది ఈ పైన ఉన్న ఆర్గాన్స్ లో. సో మెయిన్ గా సపోజ్ ఇప్పుడు లివర్ ఉందనుకోండి, ఒక స్ట్రెస్ వచ్చింది, ఒక యాంగ్జైటీ, ఒక ప్రెషర్ పెరిగింది, అప్పుడు కొన్ని స్టాగ్నెస్ ఏర్పడుతుంది బాడీలో. లివర్ ఎనర్జీ, లివర్ చి స్టాగ్నేషన్ అంటాము. సో ప్రతి ఆర్గాన్ కి ఇక్కడ ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని ఇక్కడ అక్యుపంక్చర్ లో చి అంటాము. ఆ చి అంటే దాని యొక్క ఎనర్జీ ప్రాపర్ గా ఫ్లో అవ్వకపోతే, స్టక్ అయితే దానికి సంబంధించిన సిమ్టమ్స్ డిఫరెంట్ గా అవుతూ ఉంటుంది. సో ఇలాగే మనకు ఈ లివర్ కి సంబంధించిన ఒక ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. అంటే అక్కడ ఆ బ్లడ్ వెజల్స్ అనేవి, ఆ బ్లడ్ వచ్చేసి ఆ ఏదైతే ఉందో టాక్సిక్ బ్లడ్ ఏదైతే ఆ, మనకు ఆ దాన్ని ఏమంటారు, గ్లూకోజ్ జామ్ అయిన బ్లడ్ అయితే ఉందో అది ట్రైగ్లిజరైడ్ కావచ్చు, లేకపోతే ఒక డర్టీ కావచ్చు, ఒక ఏదైనా టాక్సిక్ రిలేటెడ్. సో అది ప్యూరిటీ లేని బ్లడ్. సో అలా ఏర్పడడం వల్ల అది వచ్చేసి మనం తీసుకున్న ఫుడ్ లో ఆ అది దేని మీద, లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఫ్యాటీ లివర్ గా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ వల్ల జ్యూసెస్ ప్రొడ్యూస్ దానికి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ మనకు అసిడిక్ గా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం ట్రైగ్లిజరైడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అండ్ లంగ్ అండ్ కిడ్నీ సంబంధించింది, ఎక్స్క్రీషన్ సంబంధించింది. మామూలుగా ఏంటిది, లంగ్ మనము బ్రీత్ ఇన్ తీసుకుంటే మనకు ఆక్సిజన్ డిపాజిట్ అవుతుంది, ఆక్సిజన్ వెళ్ళాలి. తర్వాత బ్రీత్ అవుట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళాలి, CO2. దెన్ యూరిన్, కిడ్నీ వచ్చేసి యూరిన్ ఫ్లో లో మనకు ఇక్కడ ఎక్స్క్రీషన్ దాంట్లో ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనుకోండి. ఓకే. దెన్ సో ఈ విధంగా ఈ ఆర్గాన్స్ అన్ని మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ అప్పుడు మనకు డిజార్మోని అయినప్పుడు వీటిని బ్యాలెన్స్ చేయడానికి మనకు కొన్ని బేసిక్ వన్ వన్ పాయింట్స్ కొన్ని మాట్లాడుకుంటాము. సో ముందుగా
ఏ బాడీ తత్వం అయినా సరే బాడీని కూల్ కామ్ చేయాలంటే మనము మెయిన్ గా మేజర్ గా వచ్చేసి DU20 పాయింట్ ని యూజ్ చేస్తాము. ఇట్ కూల్ ద బాడీ, కామ్ ద మైండ్ అండ్ బాడీ. సో DU20 పాయింట్ ద ఇయర్ కి హరిజెంటల్ గా ఇక్కడ చూస్తే కనుక మనకు నోస్ కి వర్టికల్ ఇలా చూస్తే మనకి పాయింట్ ఉంటుంది DU20 పాయింట్. సో దీన్ని కామన్ గా యూజ్ చేస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా మనకు ఇది యూజ్ చేస్తాం. బాడీని కంట్రోల్ చేయాలి, బాడీని మన ఆధీనంలో తీసుకోవాలి, రిలాక్స్ చేయాలి అంటే DU20 పాయింట్ అని యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ ఈజ్ LI4 అండ్ liver3. సో మామూలుగా మనం రెగ్యులర్ గా క్లాసెస్ లో మాట్లాడుకున్నట్టుగా LI3 లివర్ LI4 liver3 పాయింట్స్ ని మనం 4 గేట్ పాయింట్స్ అంటాము అక్యుపంక్చర్ లో. సో ఏదైనా సరే బాడీలో స్ట్రక్ అయినా, సర్క్యులేషన్ అయినా, వాటర్ అయినా, బ్లడ్ అయినా, ఎమోషన్ అయినా, ఎనర్జీ అయినా ప్రాపర్ గా ఫ్లో అవ్వాలి అంటే ఈ 4 గేట్ పాయింట్ ని మనం యూజ్ చేస్తాం. సో 4 గేట్ పాయింట్ అంటే LI4 ఇక్కడ ఉంటుంది. సేమ్ అదే బిగ్ టో అండ్ సెకండ్ టో కి మధ్యలో కింద కాళ్ళలో మనకు liver3 పాయింట్ ఉంటుంది. సో ఇదేమో మెటల్ లో సోర్స్ పాయింట్, ఇదేమో వుడ్ లో సోర్స్ పాయింట్, రైట్. సో మెటల్ ఏం చేస్తుంది? కన్స్ట్రక్షన్ చేస్తుంది, అంటే ఒక వాల్ ఏర్పరుస్తుంది. మెటల్ ఒక బాండరీ ఏర్పడుతుంది, ఒక బాండరీని ఏర్పరుస్తుంది. ఇప్పుడు వాల్ ఉంది అనుకోండి, అది మన మెటల్ తత్వాన్ని కలుస్తుంది. ఒక మెటల్ ని మనకు ఒక ఐరన్ అనుకున్నాం అనుకోండి, ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అలా ఒక ఐరన్ అడ్డం పెట్టాం అనుకోండి, దాని అర్థం ఏంటిది? అది అంతవరకు దాని బాండరీ, దాని లిమిట్ అని ఏర్పరుస్తుంది. ఇది వుడ్ ఏమవుతుంది? ఇది వుడ్. సో వుడ్ లో సోర్స్ పాయింట్ అంటే వుడ్ అంటే ఏంటిది? విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీని మనకు ఫ్రీగా ఫ్లో అవ్వాలి అంటే వాయువు కావాలి. ఓకే. సో ఈ రెండింటిని మనం ఇక్కడ యూజ్ చేసాము. సో అప్పుడు ఇది మెటల్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ విండ్ ఓపెన్ అవుతుంది, త్రూ అవుట్ ద బాడీ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అది బ్లేడ్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, థింకింగ్ స్టైల్ కావచ్చు, ఏదైనా సరే త్రూ అవుట్ ద బాడీ ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే ఈ 2 పాయింట్ ని యూజ్ చేస్తాం కామన్ గా. ఓకే. దెన్ దాని తర్వాత సో ట్రిపుల్ వార్మర్ 1, దిస్ ఇస్ ఎక్సలెంట్ పాయింట్ టు రిలీజ్. అంటే ఏదైనా సెన్స్ కు సంబంధించింది, బ్లాకేజెస్ సంబంధించింది, స్ట్రెస్ కు సంబంధించింది, చీ ఫ్లో కు సంబంధించింది ఏదైనా ఉంటే ఆల్ బ్లాకేజెస్. సో స్ట్రెస్, చీ ఫ్లో, ఓపెన్ ఆల్ బ్లాకేజెస్ అండ్ సెన్స్ ఆల్సో. సో మన సెన్స్ 5 సెన్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో, సో అన్ని సెన్స్ మనకి ఇక్కడ ఈ సింగిల్ పాయింట్ కంప్లీట్ గా ఓపెన్ చేసేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది త్రూ అవుట్ ద బాడీ. సో సపోజ్ బ్లడ్ స్టాగ్నేషన్ అయినా కానీ, ఎమోషన్ స్టాగ్నేషన్ అయినా కానీ ఇలాంటివి, సో ఇవి త్రూ అవుట్ ద బాడీ ఇది ఓపెన్ చేసేస్తుంది. ట్రిపుల్ వార్మర్ 1. దెన్ నెక్స్ట్ ఈజ్ SI3 పాయింట్ యూజ్ చేస్తాం. SI3 పాయింట్ ఏంటిది? ఇది వచ్చేసి మాస్టర్ పాయింట్ అని చెప్పుకున్నాం, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్. సో ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ ఫర్ DU మెరిడియన్. సో DU మెరిడియన్ మనకు త్రూ అవుట్ ద స్పైనల్ కార్డ్ లో ఫ్లో అవుతుంది. సో స్పైనల్ లో ఎనర్జీ ఇంప్రూవ్ చేయాలి అంటే సింగిల్ పాయింట్, దట్ ఈస్ SI3 పాయింట్ యూజ్ చేస్తాం, రైట్. సో మనం స్ట్రాంగ్ గా నిలబడుతున్నాము అంటే దానికి కారణం ఏంటిది? మన స్పైన్, బ్యాక్ బోన్, సో సెంటర్, స్పైనల్ కార్డ్, వర్టిబ్రాస్. సో సో దీన్ని కంప్లీట్ గా మనం ఇంప్రూవ్ స్ట్రెంగ్ చేయాలంటే SI3 సింగిల్ పాయింట్ గా యూజ్ చేస్తాం. దీన్ని మాస్టర్ పాయింట్ అంటాం, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ అంటాం, DU మై అంటాం దీన్ని, రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి PC8. సో PC8 ఈజ్ రిమూవ్ ఫ్యాట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. PC8 వచ్చేసి ఫైర్ లో ఫైర్ పాయింట్ అంటా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా పోవాలి, మూవ్ అవ్వాలి. అందులో ఫ్యాట్ ఏదైనా స్టాగ్నేషన్ అయింది అనుకోండి, సో దాన్ని తీసేయడానికి దీన్ని మాస్టర్ పాయింట్ ఫర్ బ్లడ్ వెజల్స్ అంటాం. సో బ్లడ్ వెజల్స్ వేరు అండ్ ఇన్ఫ్లుయెన్స్ పాయింట్, మనం మాట్లాడుకున్నది ఇన్ఫ్లుయెన్స్ పాయింట్ ఫర్ బ్లడ్ వెజల్స్ వేరు అండ్ మాస్టర్ పాయింట్ ఫర్ బ్లడ్ వెజల్స్ వేరు. సో మాస్టర్ పాయింట్ ఫర్ బ్లడ్ వెజల్స్, సో మన బ్లడ్ వెజల్స్ కి కంప్లీట్ గా హ్యాండిల్ చేయాలంటే మాస్టర్ ఎవరు? ఒక మాస్టర్ ఉంటారు, దీన్ని
బ్లడ్ వెజల్స్ పాయింట్ మాస్టర్ పాయింట్ గా చెప్పుకుంటాం బ్లడ్ వెజల్స్ సంబంధించింది. దెన్ ఎస్పీ ఫోర్ పాయింట్ ఇది ఒక మాస్టర్ పాయింట్, చాంగ్మై అంటాం. సో పెనెట్రేటివ్ వెజల్ అంటాం, దానికి ఒక మాస్టర్ పాయింట్. బట్ ఎట్ ది సేమ్ టైమ్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్ ఫర్ ప్యాంక్రియాస్ అండ్ స్ప్లీన్. సో ప్యాంక్రియాస్ అండ్ స్ప్లీన్ కు సంబంధించిన ప్రాబ్లం కంటే ఆల్మోస్ట్ ఆల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎస్పీ4 పాయింట్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. సో ఎస్పీ4 అండ్ PC6 కాంబినేషన్ లో యూజ్ చేస్తాము. సో ఇది నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఈ పాయింట్ అయితే మనం కంపల్సరీ యూజ్ చేస్తాము ఏ డయాబెటీస్ లో సరే. మనకు ఈ పాయింట్ బేసిక్ గా ఇవి కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లియర్? దెన్ నెక్స్ట్ ఈస్ ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంప్రూవింగ్ ఆర్ స్ట్రెంథెన్స్ ద ప్యాంక్రియాస్ ఆర్ స్ప్లీన్. సో ఇప్పుడు మనకు డిజార్డర్స్ దేనికి సంబంధించి, ప్యాంక్రియాస్ సంబంధించింది, ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, డెల్టా సెల్స్ కి సంబంధించింది. సో ఇప్పుడు కంప్లీట్ ఇక్కడ అక్యుపంక్చర్ లో మనం ఏం మాట్లాడుకుంటాం, ప్యాంక్రియాస్ అయినా సరే స్ప్లీన్ అయినా సరే మనం ఒకటే పేరుతో పిలుస్తాం, దాన్ని స్ప్లీన్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ స్ప్లీన్ 3 is the source point and earth point spleen meridian లో, and the spleen 4 is a Leo connecting point, and the stomach 36. సో ఇది కూడా ఆర్త్ పాయింట్, ఆర్త్ లో ఆర్త్ పాయింట్, హోరారి పాయింట్, బూస్టింగ్ పాయింట్. సో ది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. సో ఈ 3 ఆర్త్ పాయింట్ మనం యాక్టివేట్ చేస్తాం. ఎట్ ది సేమ్ టైం ఆర్త్ యొక్క ఫ్రంట్ మూవ్ పాయింట్ వచ్చేసి CV12. దెన్ స్ప్లీన్ యొక్క ఫ్రంట్ మూవ్ పాయింట్ వచ్చేసి లివర్ 13, అండ్ బ్లాడర్ 20 బ్యాక్ పాయింట్ ఆఫ్ ద స్టమక్, అండ్ బ్లాడర్ 21 is a back point of the spleen. సో ఈ పాయింట్ ని సెలెక్ట్ చేస్తాము. వీటన్నిటిని మనము టోనిఫికేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. స్ప్లీన్ మనకు ప్యాంక్రియాస్ ని స్ట్రెంథెన్ చేయాలి, బూస్ట్ చేయాలి, స్ట్రాంగ్ చేయాలి. ఎందుకంటే వాటి వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల మనకు ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాటిని మనము స్ట్రెంథెన్ చేయాలి అంటే ఈ పాయింట్ సెలెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని టోనిఫికేషన్ చేయాలి. దెన్ ఆ తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చి ఇది బేసిక్. సో ఇది మనం స్ప్లీన్ ని, ప్యాంక్రియాస్ ని స్ట్రెంథెన్ చేయాలంటే ఈ పాయింట్ యూజ్ చేస్తాం. దెన్ ఈ లంగ్ అండ్ కిడ్నీకి సంబంధించిన ఇంప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకుంటాము. సో ఇవే పాయింట్స్ మన బాడీలో ఈన్ ఎనర్జీని పెంచుతాయి అన్నట్టు. ఈన్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఈన్ యాంగ్ కంపేర్ చేసుకుంటే కనుక, సో ఈన్ వచ్చేసి కోల్డ్, యాంగ్ వచ్చేసి హార్ట్. ఓకే, అండ్ ఈన్ వచ్చేసి స్ట్రక్చర్, యాంగ్ వచ్చేసి ఫంక్షన్. ఏదైనా ఫంక్షన్ జరుగుతలేదు అనుకోండి, దట్ ఈస్ రిలేటెడ్ విత్ యాంగ్. ఓకే, సో డ్రాజినస్, లెథర్జీ, కోల్డ్ అండ్ హెవీ పర్సనాలిటీ, సో ఇవన్నీ ఈ నేచర్. అదే యాంగ్ నేచర్ ఏంటిది? యాక్టివ్, వర్కింగ్, దెన్ మూవింగ్ అండ్ థిన్ పర్సనాలిటీ, సి వచ్చేసి యాంగ్ పర్సనాలిటీ. సో ఈ ఎనర్జీని ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, మజిల్ లాస్ అవ్వడము, ఇవన్నీ ఈన్ రిలేటెడ్ కాబట్టి, ఈన్ అంటే తగ్గిపోతుంది కాబట్టి ఈన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలంటే ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. వీటి ద్వారా CV4 అండ్ కిడ్నీ 6, హార్ట్ 6, LU7. సో ఈ పాయింట్ ని టోనిఫికేషన్ చేస్తాం. వీటి ద్వారా మనకు ఏంటిది? లంగ్ అండ్ కిడ్నీ డిజార్మోని వీటి మధ్యలో ఉన్న వీటి ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈన్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం GV26 ఇది ఒక్కసారి మనం ప్రాబ్లాన్ని బట్టి యూజ్ చేస్తాము. ఇది డీప్లీ కనెక్టెడ్ టు ద బ్రెయిన్.
సో బ్రెయిన్ కి ఎందుకు ఈ పాయింట్ కనెక్టెడ్ అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రెయిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద డైరెక్ట్ హైపోథలామస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్. సో అందుకే కాన్షియస్ రానికి దీన్ని జింగ్ వెల్ పాయింట్ అని కూడా చెప్పుకుంటాము. జింగ్ వెల్. సో జింగ్ వెల్ పాయింట్ అంటే ఏంటిది, మనకు ఎమర్జెన్సీలో యూజ్ చేస్తాం, కాన్షియస్ రానికి యూజ్ చేస్తాం, అన్కాన్షియస్ లో వెళ్ళిపోయినప్పుడు. సో ఇది బ్రెయిన్ అన్కాన్షియస్ అయింది అనుకోండి కొన్నిసార్లు, అంటే ఆ ఫంక్షన్ లో మనకు తెలుసు డిఫరెన్స్ ఏమైనా వస్తే కనుక అప్పుడు ఈ పాయింట్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది జింగ్వెల్ గా GV26 DU26 గా దీన్ని చెప్పుకుంటాం. DU26 కొన్నిసార్లు యూజ్ చేస్తాం. రైట్. దెన్ నెక్స్ట్ ఈజ్, ఇప్పుడు పర్సన్ ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారు అనుకోండి, స్వెల్లింగ్ ఉందనుకోండి బాడీలో, అది యాంగ్ డెఫిషియన్సీ అంటాం. యాంగ్ డెఫిషియన్సీ అంటే స్వెల్లింగ్ అంటే అక్కడ వాటర్ రిటెన్షన్ అయింది, వాటర్ జామ్ అయింది, హెవీ పర్సనాలిటీ, మూమెంట్ తగ్గింది. ఓకే, ఇది యాంగ్ డెఫిషియన్సీ కిందికి చెప్పుకుంటాం. సో అలాంటి అప్పుడు మనము ఏం చేస్తాము, మోక్ష చేస్తాం. ఇప్పుడు ఆ థర్డ్ ఐ అంటే మనకు ఇక్కడ ఎక్స్ట్రా 1 పాయింట్ అంటాము. ఎక్స్ట్రా 1, దీన్ని ఎక్స్ట్రా 1 పాయింట్ అంటాం, లేదంటే ఇన్ ట్యాంగ్ అంటాం. ఈ పాయింట్ ని చైనీస్ నేమ్ ఇన్ ట్యాంగ్. ఓకే, సో మనం బొట్టు ఇప్పుడు పెట్టుకుంటాము, ఈ పాయింట్ ని మోక్ష చేస్తాం. అంటే ఇది ఏం చేస్తుంది, యాంగ్ ఎనర్జీని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఓపెన్స్ బ్లాక్. సో ట్రిపుల్ వార్మర్ 1, SI3, పెరికార్డియం 8, ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. అది సర్క్యులేషన్ కి సంబంధించింది కావచ్చు, బ్లడ్ కి సంబంధించింది కావచ్చు. ఇవన్నీ బ్లాకేజెస్ ఓపెన్ అవ్వాలి, ఆ స్టాగ్నేషన్ పోవాలి అంటే ట్రిపుల్ వార్మర్ 1, SI3 అండ్ పెరికార్డియం 8. సో ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంత్ అండ్ స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి సేమ్ ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. SP3, SP4, stomach 36, CV12, bladder 20 and 21. ఇవి స్ప్లీన్ అండ్ స్టమక్ ప్యాంక్రియాస్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, బూస్టింగ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాంగ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలంటే, సో ఇప్పుడు ఈన్ పర్సనాలిటీ ఇప్పుడు ఇక్కడ యాంగ్ డెఫిషియన్సీ అయినప్పుడు యాంగ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలంటే అప్పుడు ఏం చేస్తామంటే, యాంగ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వడానికి CV4, CV6, kidney 7 అండ్ UB23, GB4 వచ్చేసి మింగ్ మ్యాన్ చక్ర అంటాం. మనకి ఇక్కడ 2 కిడ్నీస్ మధ్యలో ఉంటుంది, బ్యాక్ సైడ్ డియు మెరిడియన్ ఎలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, దీన్ని మింగ్ మ్యాన్ చక్ర అంటాం. దీన్ని DU4 గా చెప్పుకున్నాం. ఓకే, సో దీన్ని యాక్టివేట్ చేస్తాం. అట్ ది సేమ్ టైం కిడ్నీ యొక్క బ్యాక్స్ పాయింట్, దీన్ని యాక్టివేట్ చేస్తాం. దెన్ కిడ్నీ 7 ఇస్ అ మదర్ పాయింట్, దాన్ని యాక్టివేట్ చేస్తాం. CV6, సో ఇది మనకేంటిది విటమిన్ పాయింట్స్ అంటాము, యాంగ్ ఎనర్జీ ఇంప్రూవింగ్ పాయింట్ అంటాము. ఓకే, అండ్ ఇది కూడా CV4, ఇది కూడా యాంగ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసే పాయింట్ అన్నట్టు. సో ఈ విధంగా వి పాయింట్ చేస్తూ మళ్ళీ మోక్ష యూజ్ చేస్తాం. సో మోక్ష ఎక్కడ యూజ్ చేస్తాం, సో ఇన్ డెఫిషియన్సీలో మనం మోక్ష చెయ్యం, యాంగ్ డెఫిషియన్సీలో మోక్ష చేస్తాం. సో అది నెక్స్ట్ దాంట్లో చూసుకుంటాం. రైట్. సో ఇక్కడ మనము డయాబెటీస్ ని రెండుగా డివైడ్ చేస్తే ఇన్ డెఫిషియన్సీ రిలేటెడ్ పర్సనాలిటీ ఉంటారు, యాంగ్ డెఫిషియన్సీ రిలేటెడ్ పర్సనాలిటీ ఉంటారు. సో సర్క్యులేషన్ రావాలి అంటే అవి కామన్ గా యూజ్ చేస్తాం. సో ట్రిపుల్ వార్మర్ 1, SI3 అండ్ PC8. సో మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అంటే సో మనకు ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్ప్లీన్, ప్యాంక్రియాస్, స్టమక్ ని స్ట్రెంథెన్ చేయడానికి ఇవి ఈ ప్రోటోకాల్ రెండిట్లో సేమ్ కామన్ గా ఉంటుంది. దెన్ ఈన్ని పెంచాలి, ఈన్ డెఫిషియన్సీ, ఇక్కడ ఈన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఈన్ని పెంచాలంటే ఈ పాయింట్ ని యూజ్ చేస్తాం. CV6, kidney 6, heart 6, LU7. kidney 6,
CV6, HART6, LU7 ఈ పాయింట్ ని మనము టోనిఫికేషన్ చేస్తాం, వీటిని టోనిఫై చేస్తాం. దెన్ మోక్ష చేయం ఇక్కడ. దెన్ యాంగ్ డెఫిషియన్సీ అంటే పర్సనాలిటీ హెవీగా ఉంటుంది, లెథర్జీగా ఉంటుంది, మూమెంట్ ఉండదు. అప్పుడు యాంగ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాము. యాంగ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ దీన్ని CV4, CV6, కిడ్నీ 7 అండ్ బ్లాడర్ 23, GV4. అండ్ ఇక్కడ వీటి మధ్యలో CV6, CV4 అండ్ GV4 పైన మనం మోక్ష చేస్తాం, కిడ్నీ 6 అండ్ UV23. సో వీటి మీద మనం మోక్ష చేస్తాం, హీట్ ఇస్తాం అన్నట్టు. ఓకే అండి. సో ఇవి కామన్ ప్రోటోకాల్ ఫర్ డయాబెటీస్ రిలేటెడ్. ఓకే. సో డయాబెటీస్ వచ్చినప్పుడు ఇవి పాయింట్స్ యూజ్ చేయండి, వాడండి, ట్రై చేయండి. డిఫరెన్స్ చూడండి, డే బై డే మీకు చేంజెస్ తెలుస్తూ ఉంటుంది. ఓకే. అది ఈన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, యాంగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, ఈ విధంగా పాయింట్ అప్లై చేయండి. మీకు డెఫినెట్ గా విత్ ఇన్ 1 వీక్ 10 days లో మీకు చేంజెస్ అనేది బాడీలో కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి లొకేషన్ చూసుకుందాం. సో CV4 పాయింట్ ఇది నాభికి 3 చూన్ అంటే 4 ఫింగర్ కింద ఉంటుంది. నాభికి CV4, నాభికి 4 ఫింగర్ కింద ఉంటుంది CV4. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి CV6. సో నాభికి 1.5 చూన్ అంటే 2 ఫింగర్ డిస్టెన్స్, నాభికి 2 ఫింగర్ డిస్టెన్స్ లో మనకు పాయింట్ ఉంటుంది, దాన్ని CV6 పాయింట్ అంటాం. దెన్ ఇది వచ్చేసి LI4. సో మనకు ఫస్ట్ మెటాకార్పల్ బోన్ అండ్ ఇది సెకండ్ మెటాకార్పల్ బోన్. సో వీటి మధ్యలో సెకండ్ మెటాకార్పల్ బోన్ కి మధ్యలో సెంటర్ లో మనకు పాయింట్ ఉంటుంది. సో దీన్ని LI4 గా చెప్పుకుంటాము. సో LU7 వచ్చేసి ఇక్కడ రిస్ట్ క్రీజ్ దగ్గర నుంచి 2 ఫింగర్ డిస్టెన్స్ అంటే 1.5 చూన్ డిస్టెన్స్ లో LU7 పాయింట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఈస్ DU20. మనకు హెడ్ పైన 2 ఇయర్స్ కి ఇలా హారిజాంటల్ గా లైన్ తీసుకుంటే ఇక్కడ మనకు పాయింట్ ఉంటుంది. ఇది వర్టికల్ లైన్, ఇది హారిజాంటల్ లైన్, సెంటర్ ఆఫ్ ద హెడ్. దిస్ ఇస్ ద పాయింట్ ఇస్ DU20. నెక్స్ట్ ఈజ్ కిడ్నీ 7. సారీ, కిడ్నీ 7 ఇక్కడ. సో ఇది కిడ్నీ 7. కిడ్నీ 7 వచ్చేసి ఇది మీడియల్ మ్యాల్లెస్ అంటాము. మీడియల్ మ్యాల్లెస్ కి ఈ అచిలిస్ టెండన్ కి మధ్యలో మనకు కిడ్నీ 3 పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 చూన్ పైన అంటే 3 ఫింగర్ పైన మనకు పాయింట్ ఉంటుంది. దిస్ ఇస్ అ కిడ్నీ 7, కిడ్నీ 7 పాయింట్, రైట్. దెన్ నెక్స్ట్ ఈజ్ సో బ్లాడర్ 20, బ్లాడర్ 21. సో బ్లాడర్ 20 వచ్చేసి మనకు 11th వర్టిబ్రా ఏదైతే ఉందో ఇది 11th వర్టిబ్రా, ఇది 12th వర్టిబ్రా. సో 11th వర్టిబ్రాకి బార్డర్ లో 1.5 చూన్ డిస్టెన్స్ లో మనకు బ్లాడర్ 20 పాయింట్ ఉంటుంది. అండ్ 21 వచ్చేసి 12th వర్టిబ్రా బార్డర్ కి మనకు ఈ పాయింట్ ఉంటుంది, బ్లాడర్ 21. ఓకే. దెన్ SI3 వచ్చేసి యా. సో దిస్ ఇస్ అ పాయింట్, స్మాల్ ఫింగర్ ఎక్కడైతే ఉందో దానికి 5th మెటాకార్పల్ బోన్ అంటాం. ఇది 5th మెటాకార్పల్ బోన్. ఇది దాని యొక్క హెడ్. దాని యొక్క హెడ్ కి ప్రాక్సిమల్ ముందు వైపే మనకు ఈ పాయింట్ ఉంటుంది. దీన్ని SI3 గా చెప్పుకుంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ వార్మర్ 1. సో ట్రిపుల్ వార్మర్ 1 మన రింగ్ ఫింగర్ ఏదైతే ఉందో రింగ్ ఫింగర్ కి స్మాల్ ఫింగర్ వైపు నేల్ కార్నర్ లో పాయింట్ ఉంటుంది. దాన్ని ట్రిపుల్ వార్మర్ 1 గా చెప్పుకుంటాం ఈ పాయింట్. దెన్ నెక్స్ట్ ఈజ్ బ్లాడర్ 23. బ్లాడర్ 23 L2 వర్టిబ్రా ఏదైతే ఉందో L1, L2, L3, L4, L5 వర్టిబ్రాస్ ఉంటాయి. సో L2 వర్టిబ్రాకి బార్డర్ లెవెల్లో మనకు 1.5 చూన్ డిస్టెన్స్ లో పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ అ బ్లాడర్ 23. ఓకే. దెన్ నెక్స్ట్ ఈస్ SP3 అండ్ SP4. SP3 వచ్చేసి ఇది ఫస్ట్ మెటాటార్సల్ బోన్. దీనికి హెడ్ కి బేస్ లో కింద పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ అ SP3 పాయింట్. అండ్ ఎట్ ది సేమ్ టైం అదే బోన్ కి బేస్ లో వెనుక వైపు, సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది ముందు. ఓకే. దీని ఇక్కడ బేస్ కి ఇది
వైట్ అండ్ డార్క్ కలర్ జంక్షన్ లో మనకు పాయింట్ ఉంటుంది SP4. అండ్ దిస్ ఇస్ ద హార్ట్ 6 అనే పాయింట్ విస్టిక్ క్రీజ్ నుంచి జస్ట్ 1 చూన్ డిస్టెన్స్ లో పాయింట్ ఉంటుంది, దట్ ఇస్ హార్ట్ 6. సో ఇది టెండాన్ అండి. ఈ టెండాన్ కి పక్కన మనకు పాయింట్ ఉంటుంది, దట్ ఇస్ హార్ట్ 6. దెన్ PC6 పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు 2 టెండాన్స్ ఉంటాయి మణికట్టు దగ్గర నుంచి 3 ఫింగర్స్ ఇలా పెట్టామనుకోండి, ఇది పాయింట్ ఉంటుంది, దట్ ఇస్ PC6. దెన్ స్టమక్ 36 మోకాల్ చిప్ప కింద నుంచి ఇలా డిప్రెషన్ లో మనకు పాయింట్ వస్తుంది, ఇది టీబియా బోన్ బార్డర్. సో దీనికి జస్ట్ 3 చూన్ డిస్టెన్స్ లో మనకు పాయింట్ ఉంటుంది, దిస్ ఇస్ స్టమక్ 36. సో ఇవి పాయింట్స్ అండి, లొకేషన్స్. ఇది డయాబెటిక్ సంబంధించిన కంప్లీట్ ప్రోటోకాల్. ఓకే అండి. సో ఎనీవన్ వాంట్ టు డిస్కస్ ఆర్ డౌట్స్? నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇది అంటే ఎన్ని రోజులు చేస్తూ ఉండాలి సార్? ఇది పూర్తి కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా సార్? డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్, మనం తినే పదార్థాలతో పాటు, మనం పడుకునే విధానంతో పాటు, మనం పనిచేసే దాంతో పాటు, మన డే టు డే లైఫ్ స్టైల్ తో రిలేటెడ్ అయి ఉంటుంది. కాకపోతే దాని యొక్క బర్డన్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే ఒకటి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ప్రాపర్ గా. మెయిన్ అన్నిటికీ ఏదైనా సరే, ఇప్పుడు ఈ పాయింట్ మనం వాడితే ఏంటంటే, కొన్ని పాయింట్స్ మనకు బాడీకి ఎంత రిలాక్స్ ఇస్తాయి అంటే, మంచి నిద్రనిస్తుంది, మంచి రిలాక్సేషన్ ఇస్తుంది, మంచి ఎనర్జీ బూస్టింగ్ ఇస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. సో ఇవన్నీ పాయింట్ చేసేది అదే. డయాబెటిక్ వల్ల మనం ఏదైతే కాంప్లికేషన్స్ వస్తాయో వాటన్నిటిని బ్యాలెన్స్ చేసే పాయింటే ఇవి. త్రో హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు. సో ఇన్ని డేస్ అని కాదు, అది చూడండి, మనం పాయింట్స్ చేస్తాము, కానీ పర్సన్ ఆ పేషెంట్ వెళ్ళి అదే తినడం, అదే తాగడం, అదే పడుకునే అలవాటు ఉంటే మనం ఏం చేస్తామండి? ఓకే. సో ఏదైనా సరే పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. ఆ పర్సన్ యొక్క, ఇప్పుడు పర్సన్ టైం మెయింటైన్ చేస్తున్నాడు, ప్రాపర్ గా టైంకి తింటున్నాడు, ప్రాపర్ గా టైంకి పడుకుంటున్నారు, కానీ మెంటల్ కండిషన్ బాగలేదు, ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, పనితనం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఎమోషనల్ గా బ్లాకేజెస్ ఉంది, సమ్ బ్లాక్ మెయిల్ నడుస్తుంది. సో అలాంటప్పుడు కూడా మైండ్ పని చేయదు, బాడీలో హార్మోన్స్ డిస్హార్మోనీ అయిపోతుంది, ఆర్గాన్స్ అన్ని ఇంప్రాపర్ గా వర్క్ స్టైల్ మారిపోతుంది. అక్కడ కూడా మనం రిలాక్స్ అవ్వాలి. సో దానికి కూడా ఇది రిలాక్స్ చేస్తాయి ఈ పాయింట్స్, ప్రతి పాయింట్స్ మనకు దానికి అలాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే అండి. ఇంకా హలో సార్. సార్ చెప్పండి సార్. ఒక 2-3 పాయింట్స్ హ్యాండ్ లో ఒకసారి చూపిస్తారా సార్? ఇట్ మీన్స్ ప్రెస్ చేసుకుంటూ ఉండడానికి. డయాబెటీస్ ప్రెస్ చేసుకుంటూ ఉండడానికి మెయిన్ గా స్టూడెంట్స్ సార్, ఇప్పుడు మనము సోషల్ మీడియాలో కూడా మనం కొన్ని పాయింట్స్ చూపిస్తారు, ఇక్కడ బటన్ పెట్టుకుంటే ఇది డయాబెటిక్ తగ్గిస్తుంది అని. సో ఇది కూడా ఒక పాయింట్, ఇది LI4 పాయింట్ అంటాం. ఓకే. సో ఇది LI4 పాయింట్ అని అంటాం ఇది. సో ఇది రెగ్యులర్ గా చేస్తే ఇది ఒక ఏంటంటే, మనం ఈ పాయింట్ ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, ఇది మొత్తం మన హెడ్ అనుకోండి, ఈ పిడికిలి వచ్చేసి హెడ్ అనుకోండి, ఈ పిడికిలి హెడ్. సో ఈ హెడ్ ని స్టిమ్యులేట్ చేస్తే, మనం ఈ పాయింట్ ని స్టిమ్యులేట్ చేసినట్టుగా, ఈ పాయింట్ ని స్టిమ్యులేట్ చేస్తే హెడ్ మొత్తం, మన బ్రెయిన్ మొత్తం స్టిమ్యులేట్ చేసినట్టుగా ఉంటుంది. దీన్ని డిజిటల్ పాయింట్ గా చెప్పుకుంటాం మనం. బ్రెయిన్, మన కంప్లీట్ హెడ్ కి ఇది ఒక డిజిటల్ పాయింట్. ఓకే. సో ఆ విధంగా కూడా మనం దీన్ని స్టిమ్యులేషన్ చేసుకోవాలి. పని చేస్తుంది, ఇది కూడా పని చేస్తుంది, బట్ డిపెండ్స్ ఆన్ సివియారిటీ, వాళ్ళ ప్రాబ్లం బట్టి. ఓకే. ఇంకా సార్, ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఇవ్వాలి సార్? అంటే ఇప్పుడు 2 సైడ్లు ఇవ్వాలా, లేకుంటే ఎలా ఇచ్చినప్పుడు? ట్రీట్మెంట్స్ 2 సైడ్లో ఇస్తాం, బయోలేటరల్ లో ఇస్తాం యాజ్ పర్ TCM. సో బయోలేటరల్ లో ఇస్తాం 2 వైపులా. సో బ్యాక్ సైడ్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, సో ఫ్రంట్ సైడ్ అయిపోయినాక బ్యాక్ సైడ్ ఇవ్వచ్చు. బ్యాక్ సైడ్ ఒక 20 minutes, ఫ్రంట్ సైడ్ ఒక 20 minutes. లేదు అంటే మార్నింగ్
ఫ్రంట్ సైడ్, ఈవినింగ్ బ్యాక్ సైడ్, లేదంటే ఒక రోజు ఫ్రంట్ ఒక రోజు బ్యాక్, అలా కూడా చేయవచ్చు. సెషన్ టు సెషన్ ఎంత గ్యాప్ ఉండాలి సార్? సెషన్ కి గ్యాప్ వచ్చేసి మామూలుగా 8 to 12 అవర్స్. 8 to 12 hours. మినిమం టైం సార్? మినిమం టైం? మినిమం టైమ్స్ 10 minutes, 10 to 30 minutes. ఇప్పుడు ఈ ఫుడ్ తిన్నాక ఇవ్వచ్చు. హలో, అడగండి మేడం. ఫుడ్ తిన్న తర్వాత ఇవ్వచ్చా సార్? ఫుడ్ తిన్న తర్వాత, బాతింగ్ చేసిన తర్వాత, లేకపోతే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి ఇప్పుడు లైక్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, బాతింగ్ కావచ్చు, ఆఫ్టర్ మీల్స్ కావచ్చు. ఇవి ప్రికాషన్స్ లో మనం చెప్పుకున్నాము. మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. అకుపంచర్ ట్రీట్మెంట్ కి ఇలాంటి యాక్టివిటీ, ఇమీడియట్ బాత్, ఆఫ్టర్ ఇమీడియట్ ఫుడ్, సో మినిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనం మనం హీల్ చేస్తున్నాం, మన బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది, పాయింట్ ని యాక్టివేట్ చేస్తున్నాము. సో అప్పుడు బ్లడ్ మనం తిన్నాక బ్లడ్ ఎక్కడ పనిచేస్తుంది? ఆ సిస్టమ్ మీద పనిచేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. మళ్ళీ డైవర్ట్ అవుతూ ఉంటుంది. లేకపోతే కొంతమందికి వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, డ్రాజినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి ఇండైజెషన్ అయ్యే ఛాన్సెస్ డిపెండ్స్. సో అవి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి, అవి చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఇంకా మేడం గ్యాస్ట్రిక్ కూడా హెల్ప్ అవుతుందా సార్ ఇది? ఏమన్నారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా హెల్ప్ అవుతుందంటారా ఈ పాయింట్స్? యా, గ్యాస్ట్రిక్ కూడా హెల్ప్ అవుతుంది మనకు. స్ప్లీన్ 3, స్ప్లీన్ 4, స్టమక్ 36 అండ్ బ్లాడర్ 20, 21, ఇవి గ్యాస్ట్రిక్ అండ్ డైజెస్ట్ రిలేటెడే కదా పనిచేస్తుంది. కాకపోతే ఇంకా గ్యాస్ట్రిక్ కావాలంటే వేరే పాయింట్స్ కూడా యాడ్ చేయవచ్చు. స్టమక్ 44, స్టమక్ 45 అండ్ స్ప్లీన్ 6 అండ్ స్ప్లీన్ 9, స్ప్లీన్ 8, ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. ఓకే, టైప్ 1, టైప్ 2లో, టైప్ 2 డయాబెటిస్ కి యాక్చువల్ గా అంటే దేంట్లో ఎక్కువ రివర్సల్ కి ఛాన్స్ ఉంటుంది, కంట్రోలింగ్ కి ఎక్కువ దేంట్లో మనం యూజ్ అవుతుంది? టైప్ 1 లో మనం ఏం చేయలేమండి, అది కంప్లీట్ డిపెండెంట్, ఇన్సులిన్ డిపెండెంట్, దాన్ని మర్చిపోండి. అంతే అంతే. ఓకే, సో టైప్ 2 ని మనం రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంది, అది వాళ్ళ చేతిలో ఉంటుంది. పర్టికులర్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు అకుపంచర్ ట్రీట్మెంట్ తీసుకుంటారా, వాళ్ళు డైట్ మెయింటైన్ చేస్తారా, టాబ్లెట్ ఇచ్చేస్తారా, డిపెండ్స్, వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. ఓకే సార్, పీడిఎఫ్ సెండ్ చేయండి సార్. ఇవి పీడిఎఫ్ వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను ఈరోజు. వీడియో డౌన్లోడ్ కావట్లేదు సార్. అవి వీడియో డౌన్లోడ్ అవ్వండి, ఊరికే మీరు చూసుకోవాలంటే. చూసి అందులో టైం బైండింగ్ ఉంటుంది మీకు. 5th వరకు ఏమో ఛాన్స్ ఉంది ముందు పంపించిన వీడియోస్. ఈ వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 1 week టైం ఉంటుంది. డౌన్లోడ్ అవ్వవు, అందులో చూసుకోండి. పీడిఎఫ్ పంపిస్తాను, ఏమైనా అర్థం కాకపోతే అందులో చూసి నేర్చుకోండి, వినండి. అండ్ పీడిఎఫ్ లో సేమ్ పాయింట్స్ ఉంటాయి, ఇదే పీడిఎఫ్ పాయింట్స్. ఇది పంపిస్తాను, గ్రూప్ లో పెడతాను. సరే సార్. డయాబెటీస్ రాని వాళ్ళు సార్, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా డయాబెటిక్ అంటే వచ్చే భయం ఉన్న వాళ్ళకి ఇది స్టార్ట్ చేయొచ్చా? అంటే రాకముందు జాగ్రత్త పడవచ్చా, వాళ్ళకి చేయవచ్చా? అదే డెఫినెట్ గా చేయవచ్చు. సేమ్ పాయింట్స్ యూజ్ చేయండి. అదే 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 అడుగుతున్నా. ఇప్పుడు ఆర్త్ పాయింటే మనం యూజ్ చేయవచ్చు. ఏం లేదు సార్, ఇక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు వాటర్ మనం బయట చూస్తే వాటర్ ఎట్లా ఫ్రీగా ఫ్లో అవుతుంది, గాలి ఎట్లా ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఓకే, అదే మన వాయు ఇలాంటివి ఇవి ఎట్లా ఫ్రీగా పోతుందో, మన బాడీలో కూడా మనం తీసుకున్న ఫుడ్, డైజెషన్, ఆ బ్లడ్ సర్క్యులేషన్, ఆ ఎనర్జీ ఫ్లో ప్రాపర్ గా ఫ్లో అయింది అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే వాటి మధ్యలో ఏమంటారు కొన్ని చెత్త చెదారం మొత్తం జామ్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మన థింకింగ్ స్టైల్లో కావచ్చు, చెడు ఆలోచనలు కావచ్చు, మంచి ఆలోచనలు కావచ్చు. సో ఇవన్నీ స్వార్థాలు, ఇవన్నీ ఎమోషన్ సంబంధించింది, థింకింగ్ సంబంధించింది. సో ఇవన్నీ అన్నీ వచ్చేసి మనకు హెల్త్ మీద డిపెండ్ అయి పడతాయండి. డయాబెటిక్ సివియర్ కండిషన్స్ లో ఇప్పుడు గ్యాంగ్రీన్ కండిషన్స్ ఉంటాయి కదా సార్ కొన్ని.
సార్ గ్యాంగ్రీన్ కండిషన్ లో అంపిటేషన్ అంటాము మామూలుగా, అంటే కంప్లీట్ డయాబెటిక్, అక్కడ చాలా లాస్ట్ స్టేజ్ అన్నట్టు, దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అవును సార్, అవును సార్. స్టిల్ కష్టం. ట్రై అంటే చేయొచ్చు వాళ్ళ అందులో మనం ఏం బాడీ. చేయగలం? ఏం చేయలేము, ఇదే పాయింట్స్. ఏమి అక్కడ ఆర్త్ ఎనర్జీ, ఇప్పుడు స్ప్లీన్, ప్యాంక్రియాస్, స్టమక్ ఇవన్నీ ఏంటిది? ఆర్త్ ఎలిమెంట్. సో ఆర్త్ ని Yes, sir. మనము స్టిమ్యులేట్ చేయాలి, ఆర్త్ ఎనర్జీని బూస్టింగ్ చేయాలి, ఇమ్యూనిటీని పెంచాలి. ఆ తర్వాత ఏదైతే అది టాక్సిసిటీ, ఆ టర్బిడిటీ ఏది ఉందో దాన్ని తీసేస్తూ ఉండాలి, దాన్ని తీసేస్తూ దీన్ని పెంచుతూ ఉండాలి. ఓకే. రైట్. స్మాల్ ఇంకండి డౌట్ సార్, పీరియడ్స్ టైంలో చెప్పండి. ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారా సార్? ఏంటమ్మా? పీరియడ్స్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారా సార్? యా, పీరియడ్స్ టైంలో మాక్సిమం అంటే ఈ పెయిన్ రిలేటెడ్ వాటికి క్రాంప్స్ వస్తాయి, పీరియడ్స్ క్రాంప్స్ వస్తాయి, స్పాజం పెయిన్స్ వస్తాయి, అలాంటి వాటికి ఇవ్వవచ్చు. కొన్ని ఒక 2-3 డేస్ ఇవ్వకుండా మానేస్తే బెటర్, ఎందుకంటే ఫర్దర్ వాళ్ళకి ఇంకా వీక్నెస్ ఏర్పడే ఛాన్సెస్ ఉండవచ్చు. అది పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది, అందరికీ ఉండాలని ఏం లేదు. సో మాక్సిమం అంటే నేను చెప్పేది అంటే ఆ 3-4 డేస్, మాక్సిమం 5 డేస్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఓకే ప్రెగ్నెన్సీ లో మాత్రం యూజ్ చేయకండి. ఓకే సార్. సార్ ఇది డైలీ చేయొచ్చా సార్, లేకుంటే ఆల్టర్నేట్ 2 days ఉన్న వాళ్ళకి? డైలీ చేయొచ్చు. తర్వాత వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుంటే, మనం ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చేసినాక ఎలా అనిపిస్తుంది అంటే, కొంతమందికి ఫస్ట్ డేకి చాలా హాయిగా, ఫ్రీగా, మంచి నిద్ర వచ్చేసి, మంచి మోషన్ ఫ్రీ అయింది, బాడీ తేలికగా ఉంది, ఇలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంటాయి. దెన్ సెకండ్ డే, థర్డ్ డే చేసినాక అప్పుడు డిపెండ్స్, వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి గ్యాప్ ఇచ్చి 2 days తర్వాత, 1 week తర్వాత, కొంతమందికి 15 days కు, కొంతమందికి మంత్లీ వన్స్ అలా కూడా చేయొచ్చు, బూస్టింగ్ మెథడ్. సార్ నీడిల్ ఇన్సర్షన్ అనేది మామూలు లిమిటేషన్ ఉంటుందా సార్? నీడిల్ ఇన్సెషన్ ఇన్సర్షన్ అంటే గుచ్చటం. గుచ్చడం అది ఉమ్, ఉంటుంది, ఏరియాని బట్టి డెప్త్ అనేది ఉంటుంది. అది సార్, అది ఈ ఉంటుంది. పాయింట్స్ లో, డయాబెటిక్ సంబంధించిన పాయింట్స్ లో ఇన్సర్షన్ అనేది ఏ దేనికి ఎంత అనేది చెప్పగలరు? అదే మనం పాయింట్ లొకేషన్ బట్టి, ఇప్పుడు మజిల్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మజిల్ ఎక్కడ ఎక్కువ థిక్ గా ఉందో అక్కడ డీప్ ని బట్టి, మనం 1 చూన్, హాఫ్ చూన్ బట్టి. ఓకే, మజిల్ ఇప్పుడు ఫింగర్స్ మధ్యలో మజిల్ చాలా తక్కువగా ఉంటుంది, జస్ట్ ఒక టచ్ చేస్తాం, ఒక 0.1 చూన్ పెడతాం అన్నట్టు, అలా. ఓకే, అది 1 కి జస్ట్ ఇట్లా టిప్ చేయాలి కదా సార్? జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది, ఓకే. అంటే జస్ట్ పాయింట్ అక్కడ పోలేదు కూడా కదా సార్, ఇక్కడ జస్ట్ సుజుక్ నూడిల్ పిక్ చేసినా నడుస్తుంది. ఓకే చెప్పండి వెంకటేష్ సార్, గారు, ఇది మన డయాబెటిక్స్ లో ఎన్ని సెక్షన్లు తీసుకోవచ్చు సార్ మాక్సిమం? ఎన్ని అయినా తీసుకోవచ్చు, అది మీ పర్సన్ కండిషన్ బట్టి, ఇన్ని అని లిమిట్ ఏమి ఉండదు. ఓకే, అంటే డే బై డే అనేది మనం ఇది పాయింట్స్ చేంజ్ చేసుకుంటూ పోతుండాలి కదా సార్? ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, సో వాళ్ళ సిమ్టమ్స్ సేమ్. ఇది జస్ట్ మనం డయాబెటిక్ గురించి మాట్లాడాం. సో దీంతో పాటు వాళ్ళకు వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి, సో ఆ పాయింట్స్ కూడా మనం యాడ్ చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, అంటే ఆయుర్వేదిక్ కానీ మెడిసిన్ వాడుతున్నారు అనుకోండి, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు కూడా, మనకి ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్ గా చేయొచ్చు. సో ఆ ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. ఇంకా వాటి ద్వారా మనం చేసాక ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాటి యొక్క డోసెస్ తగ్గించుకోమని చెప్పండి, లేదంటే కొన్ని రోజులు యూజ్ చేశాక డైరెక్ట్ వాళ్ళ డాక్టర్ని కలవమని చెప్పండి. డైరెక్ట్ మాక్సిమం మీరు ఎవరికి చెప్పవద్దు మీ డోసెస్ తగ్గించుకోండి అని. సో అది బెటర్. మీరు ఏ డాక్టర్ అయితే కన్సల్ట్ అవుతున్నారో ఆ డాక్టర్ యొక్క సజెషన్ తీసుకోండి, మళ్ళీ చూపించండి. సార్ ఇది నా షుగర్ లెవెల్ ఇంత తగ్గింది, ఇప్పుడు నేను ఇదే డోస్ వాడాలా లేకపోతే తగ్గించుకోవాలా? తను టెస్ట్ చూపించి రిపోర్ట్ చూసి లేదంటే మీరు తగ్గించుకోండి అంటారు. ఆ విధంగా మనం అడ్వైజ్ చేయాలి. ఎందుకంటే
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతిదీ కాంప్లికేషన్ అవుతుంది బయట. సో సోషల్ మీడియాలో దాంట్లో సో కొంతమంది అలోపతి డాక్టర్స్ మనల్ని బ్లేమ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు సేఫ్ సైడ్ మనం కేర్ గా ఉండాలి. ఓకే అండి. బ్యాక్ షూ పాయింట్ లో కప్పింగ్ చేసేయచ్చా సార్? ఒక 10 minutes కప్పింగ్ చేసేసి మళ్ళీ ఇవి వేరే పెట్టుకుంటే డయాబెటీస్ వాళ్ళకి. చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఓకే ఓకే సార్. కప్పింగ్ చేయొచ్చు, ఫైర్ కప్ చేయొచ్చు, ఇంకా వాళ్ళకు ఎనర్జీ ఫుల్ బూస్ట్ అయిపోతుంది. ఓకే, అదే ట్రై చేయాలి సార్, ఫైర్ కప్పింగ్ అదే ట్రై చేస్తాం సార్. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఇంకేమన్నా నైట్. ఉంటే సార్ చూడండి సార్. చెప్పండి. సార్ మీవి ట్రీట్మెంట్ క్లాసెస్ ఉంటాయి సార్ ఆన్లైన్? ఆన్లైన్ ట్రీట్మెంట్ క్లాస్ ఎవరు మాట్లాడేది? శ్రీనాథ్. శ్రీనాథ్ గారు, ట్రీట్మెంట్ క్లాసెస్ ఇంకా మేము అలాంటివి స్టార్ట్ చేయలేదు. ఇదే ట్రీట్మెంట్ అంటే జస్ట్ ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి ఫస్ట్ టైం ట్రై చేశాను, డయాబెటిక్ అండ్ థైరాయిడ్ మీద. ప్రాక్టికల్స్ అంటున్నారు కదా, ప్రాక్టికల్ అంటున్నారా? ఎస్ మ్యామ్, ప్రాక్టికల్స్ అదే ప్రాక్టికల్స్ కష్టం అండి, ఆన్లైన్ లో ఎలా చూపిస్తాం మనం? అది ప్రాక్టికల్ ఏదో అనేది ఒకటి రెండు అంటే ఏదో అంటే ఏం లేదు చూపించగలుగుతాం, సార్, చాలా మీరు parts. అది వీడియో తీసుకొని చేసుకుంటే అయిపోతుంది కదా సార్. ఇప్పుడు పేషెంట్ వచ్చారు అనుకోండి, పేషెంట్ వచ్చిన టైంకి కరెక్ట్ పాయింట్ ఐడెంటిఫై చేయలేము. మనకు అది ప్రాక్టికల్ క్లాస్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఫిరోజ్ గారు మీకు ఐడియా ఉంటుంది, మేడం గారికి. సో ఎందుకంటే మనం పాల్పేట్ చేసి దాంట్లో మనం చూపించే దాంట్లో అక్కడ టచ్ చేసి చూసే దాంట్లో చాలా డిఫర్ ఉంటుంది. ఇప్పుడు మనము అందరూ వీడియోలో కానీ వాళ్ళు కూడా అలౌ చేయాలి కదా సార్, వేరే పేషెంట్స్ అదే అలౌ చేయాలి కదా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి, ఇప్పుడు సారీ పాయింట్స్ అనేవి వీడియోలో చూసింది తర్వాత బుక్ లో చూసింది పాయింట్ ని మనం డైరెక్ట్ గా మనం ఫీల్ అయి పెట్టింది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే మాక్సిమం అందరూ వీడియోలో చూసి పాయింట్స్ పెడుతూ ఉంటారు అక్కడక్కడ. సో అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్పలేము. సో దట్ డిపెండ్స్ వాళ్ళ టైం. ఓకే సార్. రామ్మోహన్ గారు ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఓకే ఫైన్ సార్. డౌట్ అడుగుదాం అనుకున్నాను. చేస్తున్నాను సార్. ఇది చెప్పండి. నీడిల్ పెనిట్రేట్ చేసినాక వాళ్ళకి మన ఓన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్, షుగర్ పేషెంట్స్ కదా. సో అలాంటి షుగర్ పేషెంట్ కి ఇది ఒకటి క్లియర్ గా పెట్టుకోండి. షుగర్ పేషెంట్ కి నీడిల్ పిక్ చేస్తే వూండ్ అవ్వదు. మనం పెట్టే నీడిల్స్ చాలా సన్నగా ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఎక్కడైనా నాట్ ఓన్లీ డయాబెటిక్, ఎవరికైనా సరే కొంచెం వస్తే అక్కడ డార్క్నెస్, ఒక స్వెల్లింగ్ టైపు ఇలాంటివి వస్తుంది. కొంతమంది కమిలిపోతుంది అక్కడ పాయింట్. అవును సార్, అదే సో అదే అది వస్తే ఏం కాదు, భయపడద్దు. మీరు కూడా భయపడద్దు, వాళ్ళకి కూడా భయపెట్టద్దు. ఏం కాదండి, కొద్దిసేపు ఉంటుంది, 1 గంట 2 గంటలు, లేకపోతే రేపటి వరకు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా అని చెప్పేసి. కానీ పర్టికులర్ ప్లేస్ లో మీరు పెట్టినప్పుడు ఆడ పోకపోతే మేబీ అక్కడ అది వెయిన్స్ ఉండొచ్చు, ఆర్టరీస్ ఉండొచ్చు, బోన్ ఉండొచ్చు, నర్వ్స్ ఉండొచ్చు. ప్రెషర్ ఫుల్ గా పెట్టొద్దు. సింపుల్ గా మీరు పెట్టండి, పోతే వెళ్ళని కూడా, లేదంటే తీసి దాని యాంగిల్ డైరెక్షన్ చేసి దాని మూమెంట్ చేంజ్ చేసి మళ్ళీ ప్రిక్ చేయండి. ఇప్పుడు సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఆ పర్సన్ ని, బాడీని రిలాక్స్ పెట్టుకోమని చెప్పాలి. బాడీ మొత్తం రిలాక్స్, హ్యాండ్ కావచ్చు, లెగ్స్ కావచ్చు. మనకు వచ్చే పాయింట్స్ అన్ని హ్యాండ్స్ అండ్ లెగ్స్ లోనే వస్తాయి. సో బెటర్ టు రిలాక్స్ దెన్ రిలాక్స్ చేసి పెట్టండి. మిస్సెస్ 3 days నుంచి వితౌట్ స్టిక్ నడవగలుగుతాం సార్ ఇంట్లో. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్. పెట్టారు సార్, వీడియో పెట్టారు, చూసాం సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఇది మీ పట్టుదల అండి. మేము చెప్పేది కంటే మీ పట్టుదలతో మీరు నేర్చుకొని మీ మిస్సెస్ ని ట్రీట్ చేస్తున్నారు, అది గ్రేట్ సార్. మీ పట్టుదల, దట్ హ్యాట్స్ ఆఫ్ యువర్. ఇలాంటి మాస్టర్లు దొరకలేదు కదా సార్ చెప్పేవాళ్ళు. సార్ దాదాపు 6 నెలలు వెయిట్ చేశాను సార్ మా సరైన వాళ్ళ కోసం. ఓకే ఏంటి సార్ కండిషన్ అది? పారాలైసిస్ సార్. ఫెరోజ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. పారాలిసిస్ 2 years అయింది కదా సార్? 2.5 2.5 year అయింది సార్.
సో మీరు లైన్ లో ఉంటే నేను వీడియో కూడా చూపించగలుగుతాను, ట్రై చేస్తాను. ఓకే చూపించండి సార్ ఒకసారి. ఒక్క నిమిషం ఓకే. సార్ ఈ వీడియో ఉంది కదా మీరు పంపించింది? అవును, గ్రూప్ లో పెట్టారు కదా సార్, ఆ స్టేటస్ లో. లేదు స్టేటస్ కాదు, నేను పంపించాను వీడియో. అంటే నేను దాన్ని కొంచెము ఎమోషన్ యాడ్ చేసేసి మాడిఫై చేసి ఒక సాంగ్ డెడికేట్ పెడతారు సార్ చేసి మీరు ఆల్వేస్ మంచి ఎనర్జీ. పాటలు పెడతారు. నేను అది పాట సో ఇప్పుడు ఇది మీకు షేర్ అవుతుంది కదా స్క్రీన్? అవుతుంది ఆ, అవుతుంది సార్. ఇప్పుడు చూడండి ఇది. కనిపిస్తుందండి? రావట్లేదు సార్. స్క్రీన్ షేర్ కాలేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వలేదా? లేదండి, షేరింగ్ రావట్లేదు సార్ ఇంకా. ఇప్పుడు వస్తుంది సార్. వస్తాను సార్. ఇప్పుడు వస్తుంది సార్. చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ పంపించిన వీడియో, తర్వాత ఇది థర్డ్ వచ్చేసి లాస్ట్ పంపించిన వీడియో, అండ్ ఇది వచ్చేసి మధ్యలో కూర్చుంది సెకండ్ వీడియో. సెల్ఫ్ గా కూర్చుంటున్నారు. సర్కండక్టర్ ఓకే. గేట్ ఉంది. ఓకే సార్. యా సెషన్స్ తీసుకున్నారు. సార్ పాపం తను ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన కాడ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా, రోజు అదే పని. ఓహో, ఓకే ఓకే. రైట్ అండి. డైలీ ఇస్తున్నారా సార్ మీరు ఫెరోజ్ ఓకే గారు? సార్. మధ్యలో ఒకసారి మిస్ అవుతుంది మేడం, నా పనుల వల్ల బయట పనుల వల్ల. ఓకే ఓకే. ఇక్కడ ఓకే సార్. క్లినిక్ ఉందా సార్? క్లినిక్ ఉందా సార్ హాస్పిటల్? లేదు ట్రీట్మెంట్ సార్, ఇంట్లోనే చేసుకుంటున్నాను. మీది సార్ది, ఈ సార్ది, ఆయుష్ సార్ది. మాది సెంటర్ ఉంది సార్. ఉంది కదా. మా సెంటర్ ఉంది. క్లినిక్ అంటే మార్నింగ్ ఈవినింగ్ పేషెంట్ చూస్తాము, మధ్యలో ఇప్పుడు 8 వరకు పేషెంట్ చూసి మళ్ళీ క్లాసెస్ తీసుకుంటాం, మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి 2 ఒక బ్యాచ్. ఓకే సార్. Course- ఏమైనా ఉంటే ఏమైనా ఉంటే Course- పర్సనల్ tomorrow నేను ఒక అగ్యూట్ పేషెంట్ పంపిస్తాను. సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్ గా కాల్ చేయండి నెంబర్ కి, గ్రూప్ లో ఉంది కదా. ఓకే సార్. ఓకే. రైట్ అండి. అలా ఓకే. గుడ్ నైట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ డూ యూ వెల్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టవచ్చు, నేను చూసుకుని దాన్ని మాక్సిమం రిప్లై ఇస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి.